ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను హడలెత్తిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి రహదారులను ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షం ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో దేవరపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై 3 అడుగుల మేర నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం ప్రజలకు ఇబ్బంది కలిగించింది. ఊహించని విధంగా ముంచుకొచ్చిన వరద ధాటికి అనేక మంది వాహనదారులు ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో వాగులో నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగించింది. అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారు కొట్టుకుపోయే సమయంలో 5 ప్రయాణికులు అందులో ఉండడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. కారు వరదలో కొంత దూరం కొట్టుకుపోయిన తర్వాత అందులోంచి బయటకు వచ్చి వాగులోని పొదల్లో చిక్కుకున్న 5 వ్యక్తుల్ని స్థానికులు కాపాడారు. బుట్టాయగూడెం మండలం రేగులగుంట గ్రామం దగ్గర కొండవాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించింది. జంగారెడ్డిగూడానికి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు వెళుతుండగా వాగు పొంగింది. దీంతో వాగులో బస్సు చిక్కుకుంది. స్థానికుల సాయంతో బస్సులోని 6 విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. లారీ సహాయంతో వాగులో చిక్కుకున్న బస్సును ఒడ్డుకు చేర్చారు స్థానికులు. వేలేరుపాడు మండలం బండ్లబోరు గ్రామం నుంచి రెడ్డిగూడెం వైపు బైక్పై ఓ వ్యక్తి వెళుతుండగా బ్రిడ్జి పైకి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో బైక్ అదుపు తప్పింది. బైక్తో సహా కొట్టుకుపోతుండగా వెనక కారులో వస్తున్న నిమ్మల చిన్ని అనే వ్యక్తి కాపాడాడు. కొండవాగులు పొంగడంతో ఖమ్మం, ఏలూరు జిల్లాల మధ్య ఉండే గుబ్బల మంగమ్మ ఆలయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో దర్శనాలు నిలిపివేశారు ఆలయ అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువ జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఎర్రకాలువ నుంచి నీరు విడుదల చేయడంతో దిగువ ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంత రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. వేలాది ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలతో పోలవరం ప్రాజెక్టు 1 మీటర్ వరద ప్రవాహం పెరిగింది. స్పిల్వే వద్ద ప్రస్తుతం 29 మీటర్లకు పైగా వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు 48 గేట్లను తెరిచి నీరు కిందికి వదులుతున్నారు. గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముంపు గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏలూరు జిల్లాలో వరద తీవ్రత ఎక్కువ అవడంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వాగులు పొంగుతున్నందున వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.